మల్యాల మండలం కేంద్రంలోని ఎక్స్ రోడ్ వద్ద ఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 1 స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించిన చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మల్యాల ఎస్ఐ నరేష్ పాల్గొన్నారు. ఎస్ఐ మాట్లాడుతూ మల్యాల మండలం డ్రగ్స్ నిరోధక మండలంగా మారాలని కోరారు. ప్రత్యక్షంగా వీళ్ళు విలేజ్లో ఉండడం ద్వారా విలేజ్ మీద వీళ్ళ గ్రిప్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఇట్లా గాంజా తాగే ప్లేసెస్ ఉంటాయి కదా, అవి ఐడెంటిఫై చేయడం, అక్కడ ఎవరైనా ఉంటే మాకు సమాచారం ఇస్తే మీరు తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడమా, లేకపోతే వాళ్ళకి ఏదైనా మంచి దారి చూపెట్టడమా మన డిపార్ట్మెంట్ తరఫున సార్ నేను ఆ ప్రయత్నం చేస్తున్నా సార్. అదేవిధంగా పిల్లలందరూ కూడా సార్ వెల్ ఎడ్యుకేటెడ్ సార్. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా సార్ ఒకటి స్పోర్ట్స్ యూనివర్సిటీ స్టార్ట్ చేసింది సార్. వీళ్ళు ఇందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న వారికి తమరి ద్వారా మనకు దాంట్లో అవకాశం ఇవ్వాలని చెప్పి మా డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం సార్. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యుడు ఎమ్మెల్యే చొప్పదండి గారిని మనస్ఫూర్తిగా మాట్లాడవలసిగా కోరుచున్నాను. ఒకసారి తమ సార్ గురించి చెప్పిన తర్వాత సార్ తీసుకుంటాం. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించి క్రీడలను పూర్తిగా ఈ రాష్ట్రంలో విస్మరించి వాళ్ళు క్రీడలకు దూరంగా ఉండడం వల్ల మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయింది. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రజా పరిపాలన చేపట్టినాక ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలని చెప్పి తలంచి క్రీడలను ప్రోత్సహించాలి, ప్రతి యువకుడు క్రీడలను అలవాటు చేసుకున్నప్పుడే ఈ మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఇలా వాళ్ళు మంచి జీవనం కొనసాగించడానికి అవకాశం ఉంటుందని చెప్పి తలచి ఈ రాష్ట్రాన్ని క్రీడలకు ఒక హబ్గా చేయాలని చెప్పి నిన్ననే ఎల్బీ స్టేడియం సాక్షిగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా స్థాపించాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు. ఈరోజు నిజంగా ప్రతి ఒక్కరూ మన దైనందిక జీవితంలో రెగ్యులర్గా క్రీడలను అలవాటు చేసుకొని ప్రాక్టీస్ చేసినప్పుడు మనం ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవాళ నిజంగా 10 సంవత్సరాలు యువత చాలా నిర్వీర్యం అయిపోయింది. ఉద్యోగాలు లేక, ఉపాధి అవకాశాలు లేక, సరైన విద్య లేక ఇలా యుద్ధంగా గత 10 సంవత్సరాలు యూత్ అంతా పెడదారిన పట్టిన అంత కాదు కానీ కొంతవరకు పెడదారిన పట్టినరు. ఇలా దాన్ని మనం సరిదీసుకోవాల్సిన అవసరం ఉంది.